మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భక్తులందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గోదావరి నదీ తీరంన వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. గోదావరి నదీ తీరంలో వెలిసిన దక్షిణ కాశీ కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఉమ్మడి రాష్ట్రంలో నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా కూడా ధర్మపురి పేరుగాంచింది. ముఖ్యంగా ఈ ధర్మపురి దేవస్థానం అభివృద్ధి విషయంలో స్థానిక గౌరవ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి కృషి చొరవతో గత కొన్ని మాసాలుగా నిలిచిపోయిన అనేక నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా బస్టాండ్ వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా ఇటీవలే పూర్తి కాబడి ప్రారంభోత్సవం జరపబడి లీజు కూడా ఇవ్వబడింది. అలాగే నాగమయ్య దేవాలయం కూడా 15 లక్షల రూపాయలతోని పూర్తిగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదే విధంగా పుట్ట బంగారం 25 లక్షలతో పుట్ట బంగారం కూడా పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా గత కొన్ని మాసాలుగా అభివృద్ధి కార్యక్రమాలలో గౌరవ మంత్రి గారు ఎన్నో ఆదేశాలు సూచనలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో అతి ముఖ్యమైన భక్తుల వసతి కొరకు 5 కోట్ల రూపాయలు SDF నిధులతో మనకు బస్టాండ్ పక్కన గల వసతి గదుల లక్ష్మీ నరసింహ సదన్ కూడా పూర్తి కావడం జరిగింది. ఇంకొక 1-2 నెలల్లో ఫర్నిచర్, సీసీ కెమెరాలు అంతా కూడా గౌరవ కమిషనర్ గారికి రాయడం జరిగింది. అవి ఆదేశాలు కూడా వచ్చినాయి. అవి టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే వారిని కూడా 2-3 మాసాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. సుమారు 60 వసతి గదులు, ప్రస్తుతం 30 మీద కూడా AC, నాన్ AC గదులు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో 1 నెల రోజుల లోపల గోదావరి నది తీరంలో బోయిలు సేవలు మోసే బోయిల కోరిక మేరకు మనకు గంగామాత టెంపుల్ కూడా ఒక 1 నెల రోజుల్లో పూర్తి కావడానికి ప్రారంభించుతున్నది. అదేవిధంగా అతి ముఖ్యమైన మనకు ల్యాండ్ యాక్విజిషన్ భూసేకరణ కార్యక్రమం కూడా మనకు గత 2-3 ఏళ్లలో కోర్టు కేసుల వల్ల 6 కేసులు మనకు వేయడం జరిగింది. కొంతమంది అవి కూడా డిస్పోజ్ అయినాయి. మన గౌరవ మంత్రి గారు కూడా దాంట్లో ప్రత్యేక శ్రద్ధ మంత్రి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా, దేవాదాయ శాఖ మంత్రి గారి ద్వారా భూసేకరణ ప్రక్రియ 120 GO ప్రకారం వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ తృప్తిగా ఇవ్వడానికి కూడా గౌరవ మంత్రి గారు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియ కూడా ఇంకొక 1 నెల లోపల పూర్తిగా కాబట్టి వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వడానికి కూడా మనకు గౌరవ మంత్రి గారు, కలెక్టర్ గారు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా గత 2 రోజుల క్రితం స్థానిక గౌరవ మంత్రి వాళ్ళ ఆదేశాల సూచన ప్రకారం మా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు కమిషనర్ గారైన శైలజ రామయ్య గారు, జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం నుండి మనకు దేవాదాయ శాఖ స్థపతి గారు, ఇంజనీర్లు వచ్చి ధర్మపురి దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ విషయంలో అనేక సూచనలు, సలహాలు తీసుకొని ఏ విధంగా చేయాలని కూడా ఆర్కిటెక్ట్ మనకు ఈ దేవస్థానానికి ఆర్కిటెక్ట్ నియమించబడ్డారు. వారి ద్వారా మాస్టర్ ప్లాన్ మనకు రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని 2027 జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు మనకు గోదావరి పుష్కరాలు రానున్నాయి. గత గోదావరి పుష్కరాలకు 1.5 కోటి మంది వరకు విచ్చేస్తున్నారని మనకు తెలియవస్తున్నది. ఈ పుష్కరాలకు 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది విచ్చేస్తారని మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ అందరు అధికారులు అంచనా వేసి భక్తులకు ఏ విధంగా మనకు అవసరాలు, దేవాలయం కానీ ఘాట్లు కానీ ఏ విధంగా డెవలప్ చేయాలని ముందస్తు ప్రణాళికగా గౌరవ మనకు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం మొత్తం ఆలోచన విధానం చేసే ప్రక్రియలో మనకు ప్రాథమికంగా ఇక్కడ చర్యలు చేపట్టడానికి మాస్టర్ ప్లాన్ కొరకు మనకు మంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న మనకు మీటింగ్ జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో స్థానిక గౌరవ మంత్రి గారి ద్వారా ధర్మపురి పట్టణం కానీ మరి దేవస్థానం కానీ ఎంతో అభివృద్ధి చెందాలనే ప్రణాళికలో భాగంగా మనకు మంత్రి గారు కృషి చేస్తున్నారు. ఈ నిధులు తేవడానికి గౌరవ మంత్రి గారు మనకు సీఎం గారిని ఒప్పించి అనేక ప్రణాళికలు చెబుతున్నారు. ముఖ్యంగా మనకు గతంలో కొన్ని పనులు నిలిచిపోయినాయి. ఆ పనులు నిలిచిపోయిన దానిలో భాగంగా కొన్ని ఇప్పుడు 50 కోట్ల రూపాయల వరకు గౌరవ మంత్రి గారు మనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కావున మనకు భక్తులందరికీ మనకు పుష్కరాలకు కానీ రాబోయే రోజుల్లో భక్తులకు మెరుగైన వసతులు చేపట్టడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం.